మన యూట్యూబ్ వీడియో మీద కాపీరైట్ క్లెయిమ్ పడిన తర్వాత, ఆ క్లెయిమ్‌ని మనము 3 విధాలుగా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి ఆ సాంగ్‌ని ఎరేజ్ చేయాలి. 2 ఆ సెగ్మెంట్‌ని ట్రిమ్ చేసి వేరే మ్యూజిక్ ట్రాక్‌తో రీప్లేస్ చేయాలి. 3 డిస్ప్యూట్ ఆప్షన్. ఇందులో మనము ఫస్టు డిస్ప్యూట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. అది చాలా ఈజీ మెథడ్. యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకొని అందులో కంటెంట్ క్లిక్ చేయండి. ఆ కంటెంట్లో వీడియోస్లోకి వెళ్ళి వ్యూ ఆల్ కొట్టండి. అందులో ఏ వీడియోకి అయితే కాపీరైట్ ఉంటుందో ఆ వీడియో ఓపెన్ చేసి అక్కడ నోటీస్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీ కాపీరైట్ క్లెయిమ్ గురించి చూపిస్తుంది డీటెయిల్స్. నేను ఆడియోస్ బేసిక్గా pixabay.com అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. అక్కడ మీరు చూస్తే ప్రతి సాంగ్కి ఒక ట్రాకర్ ఐడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కాపీరైట్ క్లెయిమ్ అనేది పడతాయి మన వీడియోస్ మీద. మీరు ఆ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సాంగ్తో పాటే కింద కనిపిస్తున్న ట్రాకర్ ఐడి అనే ఒక రిజిస్టర్డ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది, లైసెన్స్ సర్టిఫికేట్. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. అందులో ఏముంటుందో చూడండి. లైసెన్స్ సర్టిఫికేట్లో కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. లైసెన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళ యూజర్ ఐడి, లైసెన్స్ ఐడి ఉంటుంది, ఆడియో ఫైల్ నేమ్ ఉంటుంది, ఆ ఆడియో ఫైల్ సోర్స్ లింక్ ఉంటుంది. గూగుల్ నుంచి మీరు ఏ సాంగ్ డౌన్లోడ్ చేసినా దానికంటూ సపరేట్ ట్రాకర్ ఐడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీరు సాంగ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు దాంతోపాటు ఇలాంటి లైసెన్స్ సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అదే వెబ్సైట్ నుంచి. ఈ క్లెయిమ్ డీటెయిల్స్లో ఫస్ట్ డిస్ప్యూట్ ఆప్షన్ ఫ్లాగ్ సింబల్ ఉండేదాన్ని నేను ఫస్ట్ ఓపెన్ చేస్తాను. అందులో మీరు ఇక్కడ కనిపించే చెక్ బాక్స్ ని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. రీజన్ ఫర్ డిస్ప్యూట్ ఉంటుంది సెకండ్ స్టెప్. అక్కడ మీరు నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ కూడా చెక్ బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేయండి. ఇందాక మీరు డౌన్లోడ్ చేసిన ఆ లైసెన్స్ సర్టిఫికేట్ డేటా అంతా కాపీ చేసి ఆ పైన బాక్స్ లో పేస్ట్ చేసేయండి. ఆ 3 చెక్ బాక్స్ ని క్లిక్ చేసేసి మీ సిగ్నేచర్ పెట్టేసి సబ్మిట్ కొట్టేయండి. ఇలా ఒక కాపీరైట్ క్లెయిమ్ అయితే మనము రిమూవ్ చేసుకోవచ్చు వితౌట్ డిలీటింగ్ వీడియో, ఆడియో. అది కూడా పర్మిషన్ విత్ ఇన్ మినిట్స్లోనే మనకి లైసెన్స్ ఓనర్ నుంచి వచ్చేస్తుంది.